నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఆదిలాబాద్ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం. చాందా సమీపంలో వినాయక ఇండస్ట్రీస్ ఘన ప్రారంభం. ముఖ్య అతిథిగా విచ్చేసిన కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి 200 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా లేని భారీ పరిశ్రమ ఆదిలాబాద్ కు మకుటయామానం ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నూతన ఇండస్ట్రీ మెషిన్ ను ప్రారంభించారు శ్రీకాంత్ రెడ్డి. మనం ఏపించి తీసేసేస్తాం వచ్చింది ఏంది చేస్తే వాళ్ళు పట్టండి పట్టలేదు దేశం గర్వించేలా అడుగులు వేస్తుంది మన తెలంగాణ పారిశ్రామిక రంగం. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే కేవలం అడవులు, వ్యవసాయమే కాదు, అద్భుతమైన పరిశ్రమలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ అని నిరూపిస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సమీపంలో చాందా ప్రాంతం ఒక సరికొత్త పారిశ్రామిక అడుగుకు సాక్ష్యంగా నిలిచింది. చాందా సమీపంలో అట్టహాసంగా ప్రారంభమైంది వినాయక ఇండస్ట్రీస్. ఈ కార్యక్రమానికి తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నాయకులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. ఇండస్ట్రీస్ నిర్వాహకులు సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం లభించింది. శాలువాలు, పూలమాలలతో సన్మానించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు నిర్వాహకులు. శ్రీకాంత్ రెడ్డి స్వయంగా రిబ్బన్ కట్ చేసి ఇంటి నిర్మాణం మరియు సీలింగ్ లో అత్యంత కీలకమైన ఛానల్స్ తయారీ మెషిన్ ను ప్రారంభించారు. సాధారణంగా ఇలాంటి మెటీరియల్ కోసం పక్క జిల్లాలకో లేదా రాష్ట్రాలకో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ కొరత తీరిపోయింది. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ఏమన్నారంటే, ఆదిలాబాద్ చుట్టుపక్కల దాదాపు 200 కిలోమీటర్ల మేర ఎక్కడా లేని విధంగా ఇటువంటి అత్యాధునిక పరిశ్రమ ఇక్కడ రావడం శుభ పరిణామం. ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు, మన స్థానిక యువతకు ఉపాధి కల్పించే ఒక కల్ప వృక్షమని ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు పట్ల ఎంత సానుకూలంగా ఉందో ఆయన వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను అందిపుచ్చుకొని యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ అట్టహాసమైన కార్యక్రమంలో మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ స్వప్న ఆడెల్లు, మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి మరియు కీలక నాయకుడు అలీంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వినాయక ఇండస్ట్రీస్ రాకతో ఆదిలాబాద్ నిర్మాణ రంగం సరికొత్త పుంతలు తొక్కబోతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.